మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్. అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. జర్నలిస్టులపై దాడి అమానుషం. వైసీపీ నేతలు. వైవియు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కోఆర్డినేటర్ గా ఆచార్య సునీత. పాపకు పేరు పెట్టిన నారా లోకేష్. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సహకరించండి. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు. కడప జిల్లా వేముల మండలం కేంద్రంలోని నీటి సంఘాల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతల దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియాపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతు నొక్కేయాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య అని అన్నారు. కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి 4వ రోజు విచారణ కొనసాగిందని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై అతనిపై విచారణ చేస్తున్నామన్నారు. సాంకేతిక పరంగా పలు అంశాలపై అతను పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. గత 4 రోజులుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. నిన్న కూడా ఉదయం జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు పులివెందుల డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో రాఘవరెడ్డిని విచారించారు. నిన్న రాత్రి తిరిగి 17వ తేదీ విచారణకు రావాలని నోటీస్ ఇచ్చి రాఘవరెడ్డిని పంపించారు. నమస్తే బ్రదర్. ఏమి ఈరోజు సార్ మీరు వచ్చారంటే ఎలా విశేషం? ఏ రోజు వస్తున్నాము ఉంటుందా? ఏం చేస్తున్నారు? విచారణ ఏదో ముగిస్తుందా? రోజు ఉంటుందా? ఏమైనా అరెస్ట్ ఉంటుందా? ఏం లేదు. ఆయన కొద్దిగా మనకు కొన్ని అడుగుతున్నాము, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము. ఆ ప్రశ్నలు అడగడంలో కొన్ని ఎగ్జాంపుల్ మీ ఫేస్బుక్ ఉంటుంది, దాని పాస్వర్డ్ తీయగలుగుతాం. తెలుసు. తెలుసా తెలీదు? తెలుసు. నా మీ ఫేస్బుక్ అకౌంట్ నెంబర్లు మీకు తెలవాలి కదా. దాంట్లో కొద్దిగా ఆయన ఏదో సెల్ పడిపోయిందని అన్నారు, అవి గుర్తుకు లేవు అని అంటున్నారు. బట్ ఆయన ఏమి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఆయన కూడా కొద్దిగా బీటెక్ ఈక్వల్గా ఉండేటువంటి టెక్నికల్ కోర్సెస్ చదివారు. కాబట్టి మనకు చెప్తారని సహకరిస్తాను సార్. సహకరించడం అదే ఆ విషయమే చెప్తున్నా. మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వాలి. సహకరించకపోతే అట్లానే కాదు, అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేది ప్రశ్న అయితే కాదు. మనకు కేసులో సంబంధించిన విషయాలు మనకు కావాలి. మీకు ఎన్ని రోజులని ఇలా చేస్తారని సహకరించకపోతే అరెస్ట్ చేసి కస్టడీ తీసుకోవాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక లీగల్ ప్రాసెస్ అంతా ఉంటుంది. దాని ప్రకారం చేస్తాం. నిన్న పిలవలేదే? నిన్నటితో హైకోర్టు మద్దతు ఇప్పుడు నిన్నటితో టైం అయిపోయింది. మళ్ళీ నిన్నటితో నిన్న 12వ తారీఖు నిన్నగా ఈరోజు ఓకే. ఈరోజు మళ్ళీ ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారా? చూస్తాం. పీపీ గారితో మాట్లాడి హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన ఘటనల్లో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ట్విట్టర్ వేదికగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఖండించారు. గందరగోళంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, అయితే తన వంతు బాధ్యతగా కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అన్నారన్నారు. మాట ఇచ్చి ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అరెస్టు చేయడం ఏంటని ఆమె ఖండించారు. కడప జిల్లా వేముల మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులపై టీడీపీ నాయకుల దాడి అమానుషమని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప మేయర్ సురేష్ బాబు విమర్శించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ జర్నలిస్టులను శుక్రవారం వారు పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను తీవ్రంగా కొట్టి గాయపరచడం దారుణమన్నారు. వీరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఇచ్చుకొని మనం వెళ్ళిపోదాం అక్కడి నుంచి అని నేను అనుకున్నాను. ఈ లోపలనే వైవియు భూగర్భ శాస్త్ర విభాగం ప్రొఫెసర్ వి సునీతను యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం కోఆర్డినేటర్ గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ RTI గా నియమించారు. ఈ మేరకు నియామకపు పత్రాన్ని వైవియు VC కృష్ణారెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ స్థానంలో పనిచేస్తున్న కోఆర్డినేటర్ ఆచార్య గంగిరెడ్డి, RTI శివారెడ్డి పదవీ కాలం పూర్తి కావడంతో రిలీవ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పద్మ పాల్గొన్నారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. 8వ తేదీన కడప ఇంజనీర్స్ భవన్ లో జరిగిన అఖిలపక్ష కమిటీ సదస్సులో వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై చేసిన తీర్మానాలను అమలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిని కడపలో అఖిలపక్ష నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు. 1 కోటి సభ్యత్వాలే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తుంది. 100 రూపాయలు కడితే 5 లక్షలకు భీమా ఉండటంతో పలువురు టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్నటి వరకు మొత్తం సభ్యత్వాల సంఖ్య 71 లక్షలు దాటింది. ఇందులో రాజంపేట టాప్ లో ఉంది. ఆ తర్వాతే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఉండడం గమనార్హం. ఓబులవారిపల్లి మండలం మంగంపేట 10వ వీధికి చెందిన గట్టు ఆంజనేయులు హత్య కేసులో నిందితుడు అయ్యలరాజుపల్లికి చెందిన ఆంజనేయ ప్రసాద్ కు సహకరించిన చంద్రగడ సింహాద్రిని కూడా అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం కోడూరు స్టేషన్ లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. యూట్యూబర్ అయిన నిందితుడు సానుభూతి పొందడానికి వీడియో రిలీజ్ చేశారని తెలిపారు. రాజంపేట మండలం గుండ్లూరు సమీపంలోని చొప్పావారిపల్లె క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు లారీ ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తెల్లవారుజామున పొగమంచు విపరీతంగా కమ్ముకోవడంతో ఎదురెదురు వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న రాజంపేటకు వస్తున్న బస్సు లారీ ఢీకున్నాయి. మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన భార్యాభర్తలు గంజికుంట రాము, చౌడం రాజేశ్వరి ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి నుంచి కనబడకుండా పోయారు. ఈ క్రమంలో వీరిని బ్రహ్మంగారిమఠం మండలం పరిధిలో శుక్రవారం గుర్తించారు. ఇద్దరిని మైలవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అమ్మాయి తండ్రి చౌడం వెంకట సుబ్బయ్యకు వారిని అప్పగించామని మైలవరం ఎస్ఐ తెలిపారు. విజయవాడ ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం మంత్రి నారా లోకేష్ ను చక్రాయపేట మండలం నర్సుపల్లె మాజీ సర్పంచ్ సానే సుబ్బరామయ్య కుమారుడు సానే రాహుల్ దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి నారా లోకేష్ ని కలిసి తమ కూతురుకి నామకరణం చేయమని కోరారు. ఈ సందర్భంగా పాపను ఎత్తుకుని క్లీంకారా అని నామకరణం చేశారు. కొద్దిసేపు పాపతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకంపై మోపుతున్న అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలని ఈ నెల 16వ తేదీన కడపలోని నిరసన చేపడుతున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ సర్కిల్లో విద్యుత్ బిల్లుల దహనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాజంపేట తాలూకా వీరబల్లి మండలంలో ఎన్నికల వద్ద ఉద్రిక్తత నెలకొంది. జడ్పీ హై స్కూల్ నందు కొంటాన్ చెరువు నీటిపారుదల ఎలక్షన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నీటి సంఘాల ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. What
రోజు నేను రానని వచ్చానా చెప్తాను కదా మిమ్మల్ని రమ్మని చెప్తాను కదా చెప్పను స్కూల్ నెంబర్ మేము రాసినామేమో స్కూల్ పక్క కూడా రాలైనా ఒకరికి కూడా ఫోన్ చేయాలా ఏం చేసినా మరి ఆయన చెప్తాడు శ్రీ అవధూత కాశీనాయన మండలంలోని సావిశెట్టిపల్లె ఆయకట్టు చెరువుకు సంబంధించి శనివారం నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారి బాలరెడ్డి తెలిపారు. నీటి సంఘం అధ్యక్షుడిగా విజయరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా బండి సుబ్బలక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, బండి రామచంద్రారెడ్డి, రఘురాం రెడ్డి వారిని అభినందించారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.